ఆ దొంగ నా కొడుకులు నన్ను తిడుతున్నారు, మంచి వాళ్ళు తిడతలేరు. అర్థమైందా? ఆలోచన జరుగుతున్నారు. చెత్త ఎలా ఉన్నా కడిగేయాల్సింది అంతే, అది ఏ మతమైనా ఏదైనా. ఓకే. సో అయితే ఇప్పటికైనా నేను ఏమంటున్నా, ఈ బడా బాబులకి, ఈ దొంగ పాస్టర్లకి, ఈ పేరున్న పాస్టర్లకి, దశమ భాగాలు మెక్కి తింటున్న వాళ్ళకి, విదేశీ ఫండ్స్ వస్తున్న పాస్టర్లు మాట్లాడండి రా నాయన. ప్రవీణ్ బ్రదర్ మీద మీరు ఈర్ష్య తగ్గించుకొని న్యాయం కోసం పోరాడండి. ఇలా ప్రవీణ్ బ్రదర్కి అయింది, రేపు ఇంకోనికి అవుతుంది. సిగ్గుచరం లేదు. మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడండి ఇన్ఫ్లుయెన్స్ ని. అన్ని దేశాల ప్రధానులకు లెటర్ రాయండి, అన్ని దేశాల ప్రెసిడెంట్లకు లెటర్ రాయండి. నా మీద కాదు కేసులు వేసేది. ఈ న్యాయం ఇది గెలవాలే. ఇవి అనుమానాలు ఉన్నాయి మాకు, ఇది యాక్సిడెంట్ అని ప్రభుత్వం చెప్తుంది, కానీ అట్లా బండి మీద పడదు. ఓకే, ఆయన తాగడు. ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఒక సప్లిమెంట్ లాగా చేస్తూ, ఒక రిక్వెస్ట్ లెటర్ చేస్తూ అన్ని దేశాల ప్రధానికి, యూకే ప్రధానికి, ఫ్రాన్స్ ప్రధానికి, ఇజ్రాయెల్ ప్రధానికి, అమెరికా ప్రెసిడెంట్ గారికి, ట్రంప్ గారికి లెటర్ రాయండి. మీకు దమ్ముంటే ఇలాన్ మస్క్ గారికి, ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరికీ రాయండి. బిల్ గేట్స్ గారికి, అందరు కలిసి చర్యలు తీసుకుంటారు, ఏదైనా సొల్యూషన్ పడతారు, మోడీ గారికి చెప్తారు. లేకపోతే మీతో ఇంటర్నేషనల్ వ్యాపార సంబంధాలు కట్ చేసుకుంటామంటారు. ఓకే, ఎందుకంటే ఒక రిలీజియస్ హార్మోని ఉండాలి. అది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఫండమెంటల్ రైట్. ఇది దమ్ముంటే చేయాలి. ఈ వేస్ట్లీ వీనికి నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే. అంతేగాని ఏది నన్ను చేయరా 100 కేసులు నేను నా సొంతంగానే నా న్యాయవాది ద్వారా కానీ రిప్లై ఇస్తా. నేనేం నేరం చేయలేదు, నేనేం నీ ఆస్తి గుంజుకోలేదు, నేను వచ్చి నువ్వే చేసినావని 100% చెప్పలేదు. నేను చెప్పే ముందే డిస్క్లైమర్ ఇచ్చిన. అయినా ఎందుకు రియాక్ట్ అవుతారు వేస్ట్ ఫెలోస్? కాబట్టి ఈ చర్చ ద్వారా ఎవరి సచ్చీలత ఏందో ఈ ప్రజల ముందుకు బయటకు వస్తుంది, రావాల్సిందే. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో ఇది బేసిక్లీ ఆమె ఏమంటది, నేను జెసికా సిస్టర్ కాల్ చేసినా అంటది, కాల్ చేయలేదంటది. వేరే బ్రదర్ చెప్తే ఎంతవరకు నిజమో నాకు తెలియదు. వేరే బ్రదర్ ఏమంటున్నాడు, ఆ యొక్క ఒక్కరోజు ముందు ఈమె కాల్ చేసింది ప్రవీణ్ పగడాలకి, ఆమెకు తెలుసు అన్ని విషయాలని అంటున్నాడు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఓకే, అర్థమైందా? ఇట్లున్నారు. ఏది ఏమైనా వీళ్ళైతే ఒక బాధ్యత తీసుకొని ఈ యొక్క ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో న్యాయం జరగాలని మాట్లాడాలి, కొట్లాడాలి. కానీ ఈ దొంగ నా కొడుకులు ఒక్కడు కూడా చేస్తలేడు. అంతా మళ్ళీ ఒక్కొక్కడు ఎంత వాళ్ళు చెప్తుండే, ఆడే చెప్తుండే కదా, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, అందరికి అట్లేదు వచ్చారు. ఈ కోట్లు ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతలేడు. కిందున్నాడు కూడా వాడి పలుకుబడి పెంచుకోవడం కోసం వాడు డాక్టర్ అభినయ్ దర్శన్ లాంటి వాడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడిని ఫేమ్ చేసుకొని, వానికి 4 వ్యూస్ తెచ్చుకొని, వాడు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసి లేకపోతే కొంచెం వాడి పరపతి పెంచుకుందామని. అంతకుమించి అందరు వీళ్ళేమో వీళ్ళ స్వార్థం కోసం నోరు మూసుకుంటుంది. ఈ యొక్క మా ఆర్థిక మూలాలు ఎడగొడతాడు అని చెప్పి, కిందున్నోడేమో వాడి ఈ ఇన్సిడెంట్ ని వాడుకొని వాడు యొక్క లీడర్కి ఎదగాలని వాడు ట్రై చేస్తున్నాడు. యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి వ్యూస్ వస్తాయని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ జెన్యున్ గా ప్రవీణ్ బ్రదర్ విషయంలో ఒక న్యాయం దొరకాలని కొట్లాడుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది వెరీ అన్ఫార్చునేట్. రాజేష్ మట్ట, మీరు చెప్పేది చాలా వాస్తవం. భారత రాజ్యాంగం లౌకిక అనే పదానికి అర్థం చాలా మంది పాస్టర్లకు తెలియదు. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్, అగ్రి. వాళ్ళకి అందుకే ఎవరికైనా సరే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి పాస్టర్ చేయకండి. ఓకే, వాళ్ళు పైసల కోసం వస్తున్నారు, పైసలు వస్తే ఏమవుతున్నారు. ఓకే, అట్లా కలవదు, అట్లా చెడ్డ పేరు వస్తుంది. మనోజ్ కుమార్ యోహాన్, ఓవర్ రెస్పాన్స్ ఇస్తుంటే కొంచెం డౌట్గా ఉంది. అదే థ్యాంక్ యూ. వాళ్ళందరూ పైసలు తోసుకుంటారు మిత్రులారా, దే ఆర్ జస్ట్ మేకింగ్ మనీ. బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ ఒకసారి దయ్యం వదిలిస్తున్నా అనే నెపంతో ఒక దయ్యంతో నువ్వు దుర్గామాతవా అని అడిగాడు. అది RSS వాళ్ళు క్లిప్ తీసుకొని చాలా ఇన్స్టిగేట్ చేశారు. ఈ కార్పొరేట్ చర్చెస్ కూడా RSS పెయిడ్ అనుకుంటా అన్న మనీ కోసం దొంగ కరెక్ట్ బ్రదర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బీజేపీని గెలిపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ దొంగ పాస్ ఎవడైతే దోపిడి మెంటాలిటీ ఉన్నాడు, మతాలకు కులాలకు అతీతంగా, వాళ్ళందరూ బీజేపీకి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎంఐఎం మీద ఒక్క సిబిఐ ఈడీ కేసులు లేదు. చూడండి మీరు, రాహుల్ గాంధీ మీద అవుతుంది, ఇంకోరి మీద అవుతుంది, కానీ ఎంఐఎం మీద కాదు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించిన 70 ఏళ్లలో ఎంఐఎం అనేది ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఇలా దేశం అంతా పోటీ చేస్తున్నది. ఎందుకంటే వీళ్ళు గెలవరు. అక్కడున్న ఒక ఓల్డ్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల అక్కడ ఉన్న మొత్తం ముస్లింస్ ఎంఐఎంకి ఓటేసినా ఎంఐఎం గెలవదు.
ఎందుకంటే ఆ మెజారిటీ రావాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్న అట్లీస్ట్ ఒక 30% 40% మంది ఓట్లు వేస్తేనే అవుతుంది. అక్కడ 5% 10% మంది ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు ఓట్లు వేస్తే గెలవదు. అయినా సరే వీడు పోతాడు, పోటీ చేస్తాడు, బీజేపీ పోటీ చేయిస్తాడు. ఇక వీడు అక్కడ రెచ్చగొట్టే మతం మీద, హిందూ మతం మీద తిడతాడు. తిట్టంగానే అక్కడ ఉన్న హిందువులు అందరూ వాళ్ళకి మైండ్ అంతా హిందువులకు రక్షణ లేదేమో అని భయపడి బీజేపీ ఓటేస్తారు. హిందువుల ఓట్లన్నీ బీజేపీ పడతాయి. ఓకే, ఇక ముస్లిం అంటే కాంగ్రెస్ పడాల్సిన సెక్యులర్ ఓట్లు కూడా, సెక్యులర్ హిందువుల ఓట్లు కూడా బీజేపీ పడేటట్టు చేస్తాడు వీడు ఎంఐఎం ఓటు పోయి హిందువులను తిట్టే వారికి. సో ఇక అక్కడ కాంగ్రెస్ పడాల్సిన సెక్యులర్ ముస్లింల ఓట్లని ఎంఐఎం ఓటు తీసేసుకుంటాడు. మొత్తం మీద వీళ్ళ కుట్ర చేసి కాంగ్రెస్ లేకుండా చేస్తారు. మరి కాంగ్రెస్ లేకపోతే ఇలా ప్రజలకు నష్టం జరుగుతుంది. అంటే ఎవరికి నా లాభం అవుతుంది? ఆ బీజేపీకి లాభం అవుతుంది, ఈడ ఎంఐఎంకి లాభం అవుతుంది. కాంగ్రెస్ అది ఒక పార్టీ, అది అన్ని పార్టీలకు అదొక పార్టీ. కానీ అందరికంటే ఎక్కువ నష్టం ఎవరికి అవుతుంది? ప్రజలకు నష్టం అవుతుంది. సేమ్ థింగ్ ఈ దొంగ పాస్టర్లు, ఈ దోపిడి పాస్టర్లు ఈ హిందూ దేవతలను తిడతారు. హిందూ దేవతలను ఏదో దేవతలను తిడతారు. తిట్టంగానే ఏమవుతుంది? లేనోనికి మతం ఫీలింగ్ వస్తుంది కదా, మా హిందువులను అంటావా అని అదొక లేనని ఫీలింగ్ తెచ్చి ఆ ఓట్లను బీజేపీకి ఇప్పిస్తున్నావు కదా. ఇప్పిస్తే ఏం చేస్తుండే? ఈ దొంగ పాస్టర్లని దోసుకొని ఇస్తుండే కదా. వీళ్ళ దశమ భాగాలు వాళ్ళ ఏళ్ళు పెడతలేడు కదా. అంటే ఇట్లా తయారయ్యారు దొంగలు ఊర్లు పంచుకుంటారు. నష్టపోతుంది ప్రజలు. రాజేష్ పి రాజ్ బ్రదర్ యూఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. శ్రవణ్ కొట్టం రాజ్బోడ అన్న, మీరు చెప్తుంది 100% వాస్తవం, థ్యాంక్ యూ. చాలా మంది చెప్పారు, ఇప్పుడు ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా చాలా మంది చెప్తున్నారు. మీరు పేరు నిన్న ఒక సిస్టర్ మాట్లాడింది, సో ఇద్దరు మాట్లాడారు వేరే దేశాల నుంచి. ఓకే, వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళే. సో మీరు చాలా కరెక్ట్ మాట్లాడుతున్నారు రాజు గారు, మీకు చాలా అభిమానం నేను. సో కానీ మీరు పేర్లు చెప్పే వాళ్ళకి సమస్య పెద్దగా అవుతుంది. పేర్లు చెప్పకుండా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అని వాళ్ళు సలహా ఇస్తున్నారు. జాన్ ప్రసాద్ కే, ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జేరెక్స్, ఎస్ అంద బక్స్ ఇన్ క్రిస్టియానిటీ ఇన్ కార్పొరేట్ చర్చెస్, కరెక్ట్ బ్రదర్. దోసుకుంటారు వాళ్ళంట 10 లక్షలు నాకు అది పెద్ద విషయం కాదంటున్నారు. విషయం కాదన్నప్పుడు మరి తీసుకోకండి అయ్యా దశమ భాగాలు. ఇక పేదోళ్ళ దగ్గర ఎందుకు నీకు? ఇక పేదోడి సొమ్ము నీకెందుకు? వాడు ఇచ్చే 10,000 20,000 30,000 కదా, నీకు లక్షల కోటీశ్వరుడు కదా. కోట్లు ఉన్న దగ్గర, కోటీశ్వరుడి దగ్గరనే తీసుకో. పేదోళ్ళ దగ్గర ఫ్రీగా చేయండి, ఫ్రీగా మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓన్లీ ధనవంతులు పెద్ద పెద్ద బడా వ్యాపారస్తుల దగ్గర తీసుకోండి, అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. కానీ మీరు తీసుకునేదన్నీ మీ చెత్త ఎవడు బడా బాబులు వినరు. ఓకే, నీకు రోగం తగ్గిస్తా అది తగ్గిస్తా అంటే వినరు. ఎవరు వింటారు? అజ్ఞానులు అయినటువంటి వాళ్ళకి అంత పూర్తిగా విషయ పరిజ్ఞానం లేని అమాయక ప్రజలే వింటారు, పేదోళ్ళే. ఇని మాకు నిజంగా వీళ్ళ వల్ల రోగం తగ్గిందేమో అని వాళ్ళకి దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేస్తారు. 30,000 50,000 బంగారమో ఏదో ఒకటి. ఇక పేదోడి మీద బతుకుతావు, మళ్ళీ నాకు 10 లక్షలు లెక్క కాదని నీతులు చెప్తున్నావు. వెరీ అన్ఫార్చునేట్.